గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ రోజు లంచ్ లో స్పెషల్ ఏంటంటారా? నిన్న మిగిలిపోయిన రసం. హే, మిగిలిపోయిన రసం ఉంది. హో, ఈ రోజు చేసిన కాకరకాయ వేపుడు ఉంది. మిగిలిపోయిన రసం ఉంది, కాకరకాయ వేపుడు ఉంది, వేడి వేడి అన్నం ఉంది. ఇదే ఈరోజు లంచ్ స్పెషల్. ఏ వీడియో చేయాలో అర్థం కాక ఈ లంచ్ వీడియో చేస్తున్నా. అంటే కంటెంట్ మనం ఏం చేసినా జనాలు నచ్చట్లా. ఒక్కోసారి అయితే ఒక్కోసారి మనం ఏది చెప్పినా నచ్చింది, ఒక్కోసారి మనం ఏది చెప్పినా దాంట్లో సబ్జెక్ట్ ఉన్నా నచ్చదు. మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి అందరికీ ఎలాగెలా ఎప్పుడు నచ్చేది ఈ ఫుడ్ వీడియో. ఈ రసంలోకి ఈ కాకరకాయ ఎప్పుడో చూశారు, ఇదైతే సూపర్గా ఉంటుంది. ఈ పక్కన కుర్చీ ఖాళీ మా ఆవిడ కోసం పెట్టాలి, అందుకనే నేను సైడ్ ఉందా కనపడుతుంది. కాకరకాయ చక్రాలలాగా కలుపుకొని దాన్ని నూనెలో వేసేసి వేయించుకొని దాంట్లో వెల్లుల్లిపాయ కారం చల్లుకొని వీడియో ఉందని చూడండి, ఫ్రై చేసి కరకర చూడండి, కరకరలాడే కాకరకాయ ఇస్తున్నారు. ఎంత ఉంటే కేజీ ఎందుకు అంత మావిడ అరకేజీ చేసినట్టుంది. అరకేజీ చేసావా? సగం అంటే సగమే పచ్చి చేసారు, సగమేమో ఉడకబెట్టి చేద్దామని ఆ ఫ్రై కూడా చూపిద్దామని చెప్పేసి చేశాను. రెండు రకాలు చేస్తారు, ఒకటి ఉడకబెట్టి ఒకటి పచ్చి డైరెక్ట్ చేస్తారు. ఇది పచ్చిది, రేపు ఉడకబెట్టి కాకరకాయలు ఎలా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. అంటే చేదు ఉందా లేదా చెప్పు. కాకరకాయ అంటే చేదా అంటారు, చేదు కదా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయ చేదు లేకుండా అయితే ఉండదు, కానీ మరీ అంత చేదు లేకుండా లైట్ చేదు కొంచెం పోయేటట్టు. అసలు పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా కాకరకాయ ఎప్పుడైతే అంత ఇష్టంగా తింటారు. నేను చేసింది మాత్రం చాలా అమ్మ కాకరకాయ ఎప్పుడు అదే నేను తింటాను. కాకరకాయ చేదు, షుగర్కి మంచిది. తింటున్నా నేను. నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను. మొన్న నాలుగు తిన్నా గులాబ్ జామున్ రాత్రి. నిన్న ఉదయం 4 తిన్నా, మధ్యాహ్నం 2 తిన్నా, 3 తిన్నా, 11 గులాబ్ జామున్ తిన్నా. షుగర్ ఎందుకు యాక్టివ్గా ఉన్నానంటే నేను పని చేస్తాను కష్టపడి. అంటే నీలకాయలు పైకి మోసుకొస్తాను. ఈ చెత్త ఎత్తేసేది కానీ, ఈ నీలకాయలు కానీ, టిఫిన్ కానీ రోజు 2-3 సార్లు మెట్లకి దిగటం, షాప్ కూడా 12 పని చేసుకోవడం, వాకింగ్ చేయటం, ఇలాంటివి చేస్తా. నేనంతా పైగా నిన్న ఫుడ్ వేరే ఫుడ్ ఏంటంటే అంతా రసంతో తిన్నాము. చిక్కుడుకాయ, కాయగూరలు, ఈరోజు కాకరకాయ. వాతావరణం వర్షాలు పడి చల్లగా ఉన్నాయి, కానీ కూరగాయలు మటుకు బాగా ఆటోలు వస్తున్నాయి. కాకరకాయ, చిక్కుడుకాయలు విపరీతంగా వస్తున్నాయి. రేటు కూడా అనుకోవాలి, కేజీ 40 రూపాయలు. నేను మొన్ననే అనుకున్నా కాకరకాయలు ఈ మధ్య తీసుకొస్తే బాగుండని, అందుకే తీసుకొచ్చేటట్టున్నావు. ఈ కాకరకాయ రసంలో సూపర్గా ఉంటుంది. ఇంకోటి మధ్యసారిలో కూడా బాగానే ఉంటుంది. చిక్కుడుకాయ కూడా ఉంటుంది. చక్రాలు ఎప్పుడు చేస్తే సరిపోదు, కేజీ కూడా నలుగురు రాదు. నలుగురు దొరికింది కరెక్ట్ కేజీ. మనం ఎప్పుడైనా సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు రసంతో తినడం మంచిది. రసంతో తినడం మంచిది, ఒక పూట పస్తుండడం కూడా మంచిది. నేను మధ్యాహ్నం లైట్గా పెరుగుతుంది, అందుకని సాయంత్రం బాగుంది నాకు. మంచిగా ఉన్నాయి నాన్న మజ్జిగ పోతురామ్మా. మజ్జిగ నేను తాగదు కదా, రసం వేసుకున్నాడు. మజ్జిగ అడిగాడు, పోయి తెచ్చి కలబెట్టి. దాంట్లోకి ఏం కావాలి? ఇది ఒక్కర వేసి నువ్వు నీళ్ళు పెట్టుకోవా దీన్ని. ఇట్లా ఇంకేం కావాలి? అది ఒక ఏం కావాలి? రవ్వంతే నాకు ఒక్కర వేసి ఒక స్పూన్ రవ్వలు పెట్టేసుకుందా. చాలు చాలు మరి తిన్నే నాని, నువ్వు తింటే నాకు వద్దమ్మా తల్లి. వేసదా? అదే కదా, పక్కన పెట్టు తినే చేసుకోవచ్చు కదా. తినుమా, ఆడబెట్టి తింటా. మజ్జిగలోకి తిను. తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. ఇట్లా కూరగాయలు తీసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. అన్నీ చెప్తాం, కానీ ఆరోగ్యం బాగున్నట్టుగా మాకు ఏదైతే అనారోగ్యం తెస్తుందో
ఆ ఫుడ్ నాలుగు కోరేది. అదే మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ మన నాలుగు ఇష్టపడదు. ఇది ఈరోజు వీడియో. తక్కువ ఖర్చు ఎక్కువ టేస్ట్. మనం ఖర్చు పెట్టుకునే కొద్ది మన భోజనం కాయగూరలు ఆకుకూరలు ఇలా మజ్జిగ ఈ కాకరకాయలు ఇలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది. అంటే మనం 3 పూటలు ఇలాంటివి ట్రై చేయలేము, కానీ మధ్యాహ్నం పూట కూడా కంపల్సరీగా మేము కాయగూరలు ఆకుకూరలు తింటాము. పప్పు కూరలు అట్లాంటివి. ఉదయం సాయంత్రం చెప్తాను కదా, సాయంత్రం ఇడ్లీ అట్లాంటి చేస్తా. ఇడ్లీ కూడా ఉదయం అంటే ఇంక మన ఇష్ట ప్రకారం. అప్పుడప్పుడు శ్రావణ మాసాలు కార్తీక మాసాలు ఎందుకు పెట్టుకుంటామంటే పుణ్యం కోసం కాదు, ఆరోగ్యం కోసం. ఎవరు అన్నారు కదా ఎప్పుడు తప్పు చేసి కొన్ని రోజులు చెప్పితే సరిపోయిందనే. లేదు, పుణ్యం కాదు, ఆరోగ్యం కోసం. మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవడం కోసం మాత్రమే ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటాం ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు. మామూలుగా అయితే ఎవరు ఉంటారు కదా, ఎవరన్నా మంచిగా చెప్తుంటారా? బండి మీద పోతా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసు వాళ్ళు చెప్తే వింటాం, మనం దండిస్తేనే వింటాం. అట్నే మనకు కూడా భగవంతుడు అంటే భయం కాబట్టి అలాంటి మాసాల్లో మనం అలాంటి నిపాలు పెట్టుకుని ఆ భయం మీద ఉంటాం, మామూలుగా అయితే ఉండలేము. అందుకు మన పెద్దవాళ్ళు ఇలాంటి కంట్రోల్ పెట్టారు మనిషికి అనేది. ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా మనిషిని కంట్రోల్ చేయటానికి. ఇది ఈరోజు సపోర్ట్ చేయండి. రసం కాకరకాయ ఎప్పుడైతే సూపర్గా ఉంది. ఫైనల్గా మజ్జిగ. బాయ్ బాయ్. ఆఫీస్కి